విజయనగరం పట్టణంలో స్థానిక ఎస్ఎంబి చర్చిలో సౌత్ ఇండియా బాప్టిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సిబిసిఎన్సి అనేక వర్గాలుగా విడిపోయి ఐక్యతను కోల్పోయి సమస్త ఔన్నత్వాన్ని నీరువాచుట జరిగిందని, ప్రస్తుతం ఈ పరిస్థితిని స్వార్థపరులైన బాప్టిస్ట్ వారు మరియు బాప్టిస్టేర్లు వారికి అనుకూలంగా వినియోగించుకుంటూ సిబిసిఎన్సి ఆస్తులను అన్యక్రాంతం చేయుచున్నారని సిమ్స్ మెమోరియల్ బాప్టిస్ట్ చర్చ్ సెక్రటరీ ఆర్ఎస్ జాన్ తెలిపారు. ఈ సందర్భంగా సిమ్స్ మెమోరియల్ బాప్టిస్ట్ చర్చ్లో నిర్వహించిన విలేకరణ సమావేశంలో ఆర్ఎస్ జాన్ మాట్లాడుతూ సివిఎంసిఎంసి ఆస్తి అయిన విశాఖపట్నం సిరిపురలో గల హిల్ క్రెస్ట్ బంగ్లా ప్రాంతంలో నిర్వహించబడుచున్న కట్టడలో న్యాయ విరుద్ధమని, చట్టవిరుద్ధమని, విజయనగరం బొబ్బిలి హైస్కూల్ స్థలము మరియు ఇతర బాప్టిస్ట్ ఆస్తులు అన్యక్రాంతము జరుగుతున్నాయని అన్నారు. ఈరోజు విజయనగరంలో జరిగిన సిడిసిఎంసి 71వ మహాసభలో ఏకగ్రీవ తీర్మానం ద్వారా ప్రస్తుత ప్రభుత్వము ఈ ఆస్తులను అన్యక్రాంతము చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరడమైనది. లో ఉన్న ఐలో హాస్పిటల్ కానీ చాలా సంస్థలు వాళ్ళు సంపాదించారు. విశాఖపట్నంలో హిల్ క్రెస్ట్ బంగ్లా అని 5.5 ఎకరాల స్థలము ఉంది. అది గత కాలంలో మా చర్చిలో పాస్టర్ గారుగా పనిచేసిన శాన్ఫర్డ్ దొర గారు ఆ యొక్క ఆస్తిని సంపాదించడం జరిగింది. 1875లో వచ్చిన బ్యాప్టిస్ట్ మిషనరీస్ వారు సుమారు ఒక 10 లక్షల కోట్లు విలువైన ఆస్తుల్ని ఈరోజు మా సంస్థకు అప్పచెప్పడం జరిగింది. అయితే అన్ఫార్చునేట్లీ విశాఖపట్నంలో ఉన్న హిల్ క్రెస్ట్ బంగ్లా చాలా వరకు కోర్టు లావాదేవీల్లో వెళ్ళి 2017లో అది ఎవరిది సరి అయిన అధికారంలో లేరు, కొన్నవాళ్ళు కానీ అమ్మిన వాళ్ళు కానీ సరి అయిన టైటిల్ రైట్ లేదు కాబట్టి మీ టైటిల్ రైట్ డిసైడ్ చేసుకోండి అని విశాఖపట్నంలో OS 18/2009 ద్వారా డిగ్రీ వచ్చింది. సో ఏ సిబిసిఎన్సి సంస్థకి సరి అయిన టైటిల్ లేదు, కొనుక్కున్న వాళ్ళ దగ్గర కూడా టైటిల్ లేదని జడ్జిమెంట్ ఇస్తే గత కాలంలో ఆ యొక్క స్థలాన్ని రత్నాకర్ హెగ్డే గారు విశాఖపట్నం ఫార్మర్ ఎంపీ గారైన ఎంఈవి సత్యనారాయణ గారికి డెవలప్మెంట్కి ఇస్తే ఎంఈవి పీక్స్ అని ఒక ప్రత్యేకమైన 35 అంతస్తుల ఒక వెంచర్ వేయడానికి మరి ఎంఈవి సత్యనారాయణ గారు ముందుకు వచ్చేసి అప్పుడున్న అధికార బలంతో అక్కడ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు. దాని మీద దగ్గర 10 స్టాప్ ఆర్డర్లు జీవీఎంసీ వాళ్ళు ఇచ్చారు. ఎన్ని స్టాప్ ఆర్డర్లు ఇచ్చినా ఆ యొక్క కన్స్ట్రక్షన్ కొనసాగుతుండగా చాలా ఉద్యమాలు స్థానిక సిమ్స్ మెమోరియల్ బాప్టిస్ట్ పక్షంగా మరి మేము చేయడం జరిగింది. అప్పుడున్న ప్రభుత్వం మరి అప్పుడున్న ఎంపీ గారైన సత్యనారాయణ గారికి సహకరించడం వల్ల ఆ యొక్క కన్స్ట్రక్షన్ ఆపడానికి చాలా ఇబ్బందులు అయ్యేవి. మరి దేవుడి తాలూకా నిర్ణయం ఏమో తెలియదు, కానీ మేమైతే అనుకుంటున్నామో జగన్మోహన్ రెడ్డి గారు క్రైస్తవ ఆస్తుల మీద సరి అయిన నిర్ణయం తీసుకోకపోవడం వల్ల దారుణంగా ఓడిపోయారు. ఇది దేవుడి తాలూకా శాపమని మేము భావించాం. ఎంచేతంటే మంచి పరిపాలన ఇచ్చినా కూడా తిరిగి ఎన్నిక కాబడలేదు. ఆ యొక్క ఎలక్షన్ టైంలో గత కాలంలో ప్రతిపక్ష నాయుడుగా ఉన్న నాయకులుగా ఉన్న నాయుడు గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, లేకపోతే ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిగా ఉన్న లోకేష్ గారు కానీ, నాయుడు గారు కుమారుడు లోకేష్ గారు కానీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కానీ అదే స్థలంలోకి వచ్చి చాలాసార్లు మరి ప్రసంగించి ఆ యొక్క స్థలాన్ని తప్పకుండా మేము సిబిసిఎన్సికి చెందినట్టుగా చేస్తామని అన్నారు. దేవుడు వారి తాలూకా మాటల్ని మా తరపుని విశ్వసించి మరి ప్రభుత్వం కూడా మారింది. ప్రభుత్వం మారిన వెంటనే అక్కడ కన్స్ట్రక్షన్ ఆగింది. అన్ఫార్చునేట్లీ మళ్ళీ కొనసాగుతుంది. ఇది తెలుగుదేశం ప్రభుత్వానికి ఎంత మాత్రం ఆహ్వానించదగిన విషయం కాదు. ఒకవేళ తెలుగుదేశం ప్రభుత్వం కూడా ఇదే పందా కొనసాగిస్తే ఇదే శాపానికి వారు కూడా గురి కాబోతున్నారు. నెక్స్ట్ ఆ ప్రభుత్వం రావడం కష్టం. ఇది దేవుడి తాలూకా ఆస్తులు, అవి ప్రభుత్వం ఇచ్చిన ఆస్తులు కాదు. గత కాలంలో మిషనరీస్ వాళ్ళ డబ్బు వెచ్చించి కొన్నారు. వాటిని
కొని మాకు అప్పచెప్తే ఈరోజు ఆ యొక్క ఆస్తులను అన్యాక్రాంతం చేయడానికి చాలామంది ముందుకెళ్తున్నారు. తెలుగుదేశం ప్రభుత్వం తాలూకా అండ చూసుకొని మళ్ళీ కన్స్ట్రక్షన్ మొదలవుతుందని మరి చాలామంది అంటున్నారు. అలాగే బుబ్బిల్లో ఉన్న హై స్కూల్ కూడా అన్యాక్రాంతం అయ్యి అక్కడ తూముల భాస్కర్ రావు గారు అది తీసుకున్నారు. ఆ రిజిస్ట్రేషను విజయనగరం జిల్లా కలెక్టర్ గారు పెండింగ్లో పెట్టడం జరిగింది. ఇటువంటి ఆస్తులన్నీ పోతున్నాయి. దీని మీద ప్రభుత్వానికి ఎన్నో వినతిపత్రాలు ఇచ్చాము. ప్రత్యేకంగా మరి సిబిసిఐడి ఎంక్వైరీ చేయమని కూడా ఐజీ అడిషనల్ డీజీ గారు సిబిసిఐడి వాళ్ళు కూడా పంపించారు. ఎటువంటి చర్య అంతవరకు ప్రభుత్వం తీసుకోలేదు. అంటే దయచేసి ఈ సిబిసిఎన్సి ఆస్తులు కాపాడడంలో ప్రభుత్వం సరి అయిన నిర్ణయం తీసుకోవాలి. తప్పకుండా పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాటలు నిలబెట్టుకోవాలి. అలాగ నిలబెట్టుకోకపోతే దేవుడి తాలూకా శాపాన్ని ఈ ప్రభుత్వం కూడా మరి గురి కాబోతుందని ముందుగా హెచ్చరిస్తున్నాం. తప్పకుండా మా ఆస్తుల్ని మీరు మా సంస్థకు అప్పచెప్పాలి. క్రైస్తవ మిషనరీ ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా ఈ ప్రభుత్వం సరైన చర్య తీసుకోవాలని సంఘపక్షంగా సిబిసి పక్షంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. దేవుడి మాటలు దీవించిన గాక. ఆమేన్.